మాది కడియం మండలం జీడిపాడు గ్రామం. మా నాన్నగారి పేరు తుళ్ళూరు చెప్పారు. మిలిటరీకి వెళ్ళి వచ్చారు. ఆ తర్వాత మేమంతా చిన్నపిల్లలము. ఆ రోజుల్లో మాకు వైద్యం చేసేవాళ్ళు ఎవరూ లేరు. తర్వాత మా అమ్మ నల్ల మందని ఏదో ఉండలు తెచ్చి తర్వాత కరక్కాయ దగ్గొస్తని చేసి చాలా బాధపడేవాళ్ళము. అలాంటప్పుడు జంగం అత్తయ్య గారని మాకు చిన్నాన్నగారు అవుతారు, బంధువులు అవుతారు. వారు ఎంతో మాకు ఉపాధి ఇచ్చి తర్వాత మాకు వైద్యం చేయించి జ్వరానికి ఏంటి బిడ్డలు కనకపోతే నిప్పులేటి ఆపరేషన్ ఏంటి ధైర్యంగా చేసి మా ఊరిని కాపాడిన డాక్టర్ గారు ఆయన. మేము మొదట్లో మేము ఊళ్ళోకి వెళ్ళి బ్రాహ్మణ ఇంటికి వెళ్ళి మాత్రలు తీసుకుంటాకే మేము ఎస్సీ జాతి అనేసి అరుగు మీద కూర్చోబెడితే ఆ మాత్రలు ఇచ్చి తెచ్చుకునేవాళ్ళం. అలాంటి సమయంలో మమ్మల్ని అందరినీ కాపాడి మాకు వైద్యం చేసి అదే సమయంలో మా అన్నయ్య 8వ తరగతి చదివేవాడు. మా అమ్మ మీద మా నాన్న మీద కోపం నుంచి మందు చీమల మందు తాగేస్తే ఇంక చాలా ఇదిలోకి అయిపోతే ఆయన కక్కిచ్చి మొత్తం సిలిండర్లు ఎట్టి 3 రోజులు ఆయన ఆధీనంలో ఉండిచ్చి బతికి బయట పంపించి మమ్మల్ని పంపించాడు. మా అమ్మకి మాకు ఒక్కడే కొడుకు. అలాంటి సమయంలో మాకు ఎవరూ లేని సమయంలో ఆ నాన్నగారు మమ్మల్ని కాపాడి మా అన్నయ్యని కాపాడారు. మా అన్నయ్య ఇప్పుడు పోలీస్ చేశాడు. అప్పుడు తర్వాత ఆయన పేరు తుళ్ళూరు ప్రకాశరావు. ఆయన నెంబర్ కూడా 1870. ఆయన రాజమండ్రిలో స్థిరపడ్డాడు. మేమంతా ఈ జేగిరిపాడు గ్రామంలో ఆ రోజుల్లో 1964, 62 ప్రాంతంలో మాకు చాలా ఇబ్బందిగా డాక్టర్లు లేక ఎవరు లేక మా ఎస్సీ వాళ్ళమే కాదు ఎండీసీ మా ఎస్సీ వాళ్ళు అందరం కలిపి అక్కడికే వెళ్ళి వైద్యం చేయించుకుని చాలా మంచి డాక్టర్ గారు చాలా చాలా అదే కాకుండా మమ్మల్ని బైబిల్ మిషన్లో ఉన్న మా మేనమామ కమిటీ సభాపతి గారు, వాళ్ళ అక్కగారు కమిటీ వాళ్ళ అక్కయ్య గారు అమ్మాయమ్మ గారు ఆ నాన్నగారికి బలభద్రపర్ణం ఇచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసి ఎంతో వారికి ఆ చిన్నమ్మగారు కూడా ఆయనకు అనుగుణంగా ఉండి వారికి మందులు గట్రా చేదోడు వాదోడుగా ఇచ్చి మమ్మల్ని జేగిరిపల్లిలో కాపాడిన వారు వాళ్ళిద్దరే. జమ్మయ్యమ్మ గారు కూడా బైబిల్ మిషన్లో ఉండేవారు. కానీ ఆ డాక్టర్ గారు మాత్రం రోజన్ మిషన్లోనే ఉండేవారు. రోజన్ మిషన్ సావే చేసేవారు. ఆ బైబిల్ మిషన్ గుడి కడతా కూడా ఆయనే స్థాపకులు. అంత విషయంలో కూడా మమ్మల్ని ఇది చేసి కాపాడేందుకు ఇప్పుడు కూడా నేను ఆ నాన్నగారిని మర్చిపోలేను. మా బంధువులు మేము అందరం కలిపి నాకు పెద్ద చదువుకోలేదు, నేను ఈ మాట్లాడుతున్నానంటే నాకు అనుభవం ఇప్పుడు కూడా పాపను చూసాను, అమ్మాయిని చూసి నాకు ఎంతో చాలా సంతోషం కలిగింది. అమ్మ మీరు డాక్టర్ గారు కుమార్తె అమ్మగారు ఎలాగున్నారు, మీరు ఎలాగున్నారు అమ్మ అని అడిగి తెలుసుకుని ఆ అమ్మాయిని వస్తే పలకరించి చేసి ఎంతో మీరు చాలా ఇదిగా ఉండేవారమ్మ నాన్నగారు. ఇప్పుడంటే మందులు వచ్చాయమ్మ, ఇప్పుడంటే హాస్పిటల్ వచ్చాయి, కానీ అప్పుడు ఏమీ లేవమ్మ. అలాంటి సమయంలో మీ నాన్నగారు మమ్మల్ని ఎంతో కాపాడినందుకు మేము ఎంతో రుణపడి ఉంటామమ్మ. కానీ అప్పుడే చనిపోయే రోజులు కాదమ్మా. మా నాన్నగారు ఎందుకు చనిపోయారో మాకు తెలియదు, కానీ ఆ సమయంలో ఇక్కడ పెళ్ళి అయిపోవడం, బయటికి వెళ్ళిపోవడం అప్పుడు వరకే తెలుసమ్మా. మరి ఎందుకు సోమలకాటు వెళ్ళిపోయారు, పెద్ద అప్పాలు వెళ్ళిపోయారు కూడా నాకు వెళ్దాము. కానీ మంచి కుటుంబం. ఆ నాన్నగారి గురించి చెప్పాలంటే అంతంత కాదు. నాన్నగారి బంధువుల గురించి చెప్తున్నాను. ఆయన డాక్టర్ గారు మత్తయ్య డాక్టర్ గారు అనేసి అందరూ వచ్చి మేము డబ్బులు ఇచ్చినా సరే ఎంతో కొంత ఇస్తాం బాబంటే వద్దు నాకు చాలు సేవ చేసుకుంటున్నాను అని ఇచ్చుకుంటే ఆ పూర్వకం కాకుండా ఏదైనా కూరగాయ అది ఇస్తే తీసుకునేవారు. అంత మంచి డాక్టర్ ఇప్పుడు ఎవరు లేరమ్మా. అలాంటి కుటుంబం కూడా ఎవరు లేరు. ఆ కుటుంబాన్ని మేము ఎంతో రుణపడుతున్నాము. ఆ పాపగారిని చూసి నేను ఎంతో సంతోషించాను. దాని గురించి మీకు చెప్పాలంటే మా అన్నయ్య కూడా చెప్తాను. మా అన్నయ్య బతికే ఉన్నాడమ్మా, పోలీస్ లైన్లో ఉన్నాడు. అతని గురించి కూడా చెప్పాలంటే అతను ఇంకా చెప్తాడు. ఎందుకంటే ఆయన దగ్గర బతికాడు కాబట్టి, ఆయన 12వ సంవత్సరంలో ఆయన బతికించాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే ఇంకా కొన్ని చెప్తాడు. నన్ను అమ్మ గర్భిణీ వస్తే గర్భిణీ స్త్రీలను మాకు ఆ రోజుల్లో ఎవరూ లేరమ్మా. నొప్పులు వస్తే ఒకసారి బిడ్డ అట్ట తిరిగిపోయినా ఏం తిరిగిపోయినా బిడ్డ అయిపోయినా మమ్మల్ని కాపాడేవారు లేరమ్మ. అలాంటి సమయంలో సుసాయంగా ఏం చేసేవారమో తెలియదు, కానీ ఏం ఇంజక్షన్ చేసేవారో సరే, కానీ నొప్పులు ఆపరేషన్ పడకుండా ఎంతోమంది ఆ టైంలో మోటోళ్ళు ఎస్ఓళ్ళు చదువుకునే వాళ్ళు లేరు మా దేశం. అప్పుడు మా ఊరు బస్సు కానీ కరెంటు కానీ లేని సమయంలో ఆయన కాశీ కాపాడారంటే ఆ డాక్టర్ గారికి ఎంతో రుణమమ్మ. ఈ చిన్న మాటలు చెప్పినందుకు కృతజ్ఞతలు.